మీరేం చెప్తాను? హలో. That's the question has put it exactly. See, there should be a financial incentive for anyone who does this, who would like to come forward, and we have to give some kind of wealth creation has to happen from garbage. I think that should be a great motivation for a lot of entrepreneurs or youngsters to come. We don't need great knowledge for this. We don't need great technical aspects to it. It's just mere commitment and someone who is committed to collect garbage for every 12 hours and who could monitor it. And we are a part of it. And it's a challenging thing. And as you said, you have so many doubts in your question. But I said, we would like to explore. For me also, it's quite a new one, quite innovative thing. And I know I'm going to face challenges. So unless I get into it, Sir. I don't know what kind of challenges and what kind of solutions. Maybe if I get a challenge, then I say what kind of innovative solution we would come out with. I think we keep on exploring it as each day passes by. సార్ ఇప్పుడు చెత్త ద్వారా సంపద అంటున్నారు, ఐశ్వర్యం సృష్టించవచ్చు అంటున్నారు. మరోవైపున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 1,000 కోట్లు ఖర్చు పెట్టి తిరిగి ఆ చెత్త కలెక్షన్ కోసమే పన్నులు వసూలు చేస్తూ ఉన్న పని, దీన్ని ఎలా చూస్తారు? చెత్త ట్యాక్స్, చెత్త పన్ను ఒకవైపున చెత్త సంపద ఇవన్నీ ఏంటంటేనండి, అందుకే మీరు చూస్తే ఇది ఈ క్వశ్చన్ ఎప్పుడు రెలవెంట్ అంటే వెన్ వీఆర్ అప్లయింగ్ ఇన్ టు ద ఎంటైర్ స్టేట్. ఎస్. సో వీఆర్ డూయింగ్ ఎ పైలట్ ప్రాజెక్ట్. వీఆర్ లుకింగ్ ఎట్ హౌ ఇట్స్ గోయింగ్ టు వర్క్. ఇట్ ఈస్ వండర్ఫుల్ సార్, గుడ్ ఇనిషియేటివ్. బట్ నేను ఏంటంటే 5% వాళ్ళే పెట్టుకొని ఇట్ ఈస్ ఆల్సో కల్చరల్ చేంజ్ కదా. అండ్ ఇదేంటంటే ఇది ఇట్స్ నాట్ జస్ట్ గవర్నమెంట్ అలా. ఇప్పుడు నాకు ఛాలెంజెస్ ఏంటంటే మాకు కూడా ఇట్స్ అ కల్చరల్ చేంజ్ అనే పదం ఎందుకు అదే వాడింది నీకు బిగినింగ్లో మీరు చూస్తే. ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్. అంటే మాకు అవగాహన ఉంది మీరు మాట్లాడింది. ఇది కల్చరల్గా కూడా మన బాధ్యత అనేది ప్రజల్లో కూడా కల్పించాలి. సో ఇట్ ఈస్ both from government and also from people. That's the part of that's the kind of training we would like to impart. Okay. ఇప్పుడు కేంద్రం ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ జల్ జీవన్ మిషన్ ఉంది. ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇక్కడ any policy you read from either from Government of India, even for great work done by our officials, they're amazing. The problem is committed political leadership. Who doesn't want any kickbacks? As long as you don't want any kickbacks, you want to serve people, there's a great possibility, but it just doesn't happen at the political leadership level. It is about the cultural change has to happen within the రిలేటెడ్ కమ్యూనిటీస్ ఆల్సో. ఒక గ్రామంలో మనం చేస్తున్నప్పుడు వాళ్ళ పార్టిసిపేషన్ కూడా కావాలి. సో మాకున్న ఛాలెంజెస్ కూడా ఏంటంటే ఇవన్నీ ఒకటి నిధులు కొరత ఉంది, కానీ నిధుల కొరతని ఎలా అధిగమించాలనేది ఒక ఆలోచన. అలాగే ఇప్పుడు జాతీయ జల్ జీవన్ మిషన్ కావాల్సిన నిధులు లేవు మన దగ్గర. సో దానికి దెర్ ఆర్ సర్టెన్ బ్యాంక్స్ హు ఆర్ విల్లింగ్ టు కమ్ ఫార్వర్డ్. మేము 30% కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మేము మొత్తం 100% మేము చేస్తాం, మేము లోన్ ఇస్తాం, తర్వాత మీరు చేయండి అలాంటి ప్రతిపాదనలు. సో వీళ్ళు ఎక్స్ప్లోర్ ఈ వీటికి సంబంధించి ప్రత్యేకించి నేను మీకు డిస్కస్ విత్ లేటర్. ఇది నిషేధం కాదండి. ఇట్ షుడ్ బి కల్చరల్ రెస్పాన్సిబిలిటీ. అంటే మన కాదు ఏదైనా సరే మనం చట్టాలు చేసేయటం ఈజీ, కానీ అప్లికబిలిటీ షుడ్ కమ్ ఫ్రమ్ పీపుల్. బట్ నాకు బాధ్యత ఉంటుంది. నేను తినేసి నేను పడేసి నేను ఇంత మాట్లాడేస్తే అది నా బాధ్యత. ఇట్స్ ఆల్సో కల్చరల్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. దీనికి ఏంటంటే ఎక్కడో చోట దాన్ని మనం యూ హ్యావ్ టు కీప్ ఆన్ బిల్డింగ్ దట్ థాట్ విత్ ఇన్ ద పీపుల్. దట్స్ వాట్. సార్ మరి అంత తీసేయకూడదండి. అంటే అలాగే అలాగదు ఇప్పుడు అలాగదండి. ఇప్పుడు మీరు ఒక పథకం చెప్పినప్పుడు యూ హ్యావ్ టు బీ
యూ హ్యావ్ టు బి లిటిల్ జనరస్ ఆల్సో. సార్ దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇట్స్ నాట్ నథింగ్ టు డూ విత్ ద గవర్నమెంట్. ఇట్స్ ఓన్లీ ప్రైవేట్ ఇనిషియేటివ్, పబ్లిక్ ఇనిషియేటివ్. ఇది మోర్ ఆఫ్ దీని డబ్బుల కంటే మీకు ఎంత ఖర్చు ఉంది చూడండి. సైకిల్స్, ట్రైసికల్స్, మీరు చెప్పినట్టుగా ఉన్న ట్రైసికల్స్ని వాడటం, ఉన్న ఎక్విప్మెంట్ని వాడటం, అలాంటి ప్రయత్నం తప్ప దీంట్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ. అందుకని ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకి గ్రామాలను ఫస్ట్ మనం ఏదైనా శుద్ధి చేయాలంటే ఇది అసలు డబ్బు ప్రభుత్వం నుంచి చాలా మినిమలిస్టిక్గా ఉండి ఉన్న అధికార యంత్రాంగాన్ని వాడుకొని ఏం చేయగలం అనేది చాలా తక్కువ. మళ్ళీ జీతాలు పెంచక్కర్లేదు. ఎస్టిమేషన్ మీకు ప్రతి గ్రామ పంచాయతీకి ఏముంటుందండి, ఒక 6 మంది ఉన్న ఎగ్జిస్టింగ్ వాళ్ళని పట్టుకోవాలి, లేదంటే ట్రైసైకిల్ 2 డబ్బాలు. సరే ఎనీ ప్లాన్స్ అవును. అంటే ఫర్ ఎవ్రీ లీడర్షిప్ దెల్ బి ఛాలెంజెస్ కదండి. ఇప్పుడు మీరు అన్నీ మేము వెళ్ళి దిగితే కూర్చున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చున్నప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ కన్విన్స్ పీపుల్. కొంత మోటివేట్ చేయాలి జనాన్ని, కొంతమంది లీడర్షిప్ని మోటివేట్ చేయాలి. కొన్నిసార్లు ద వే యూ స్పీక్ టు బ్యాంక్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ రాగలగాలి. సో వాళ్ళు కొన్ని వే అవుట్ చెప్పారు, మీరు ఢిల్లీకి వెళ్ళి వీళ్ళతో మాట్లాడి ట్రై టు వేవ్ ఆఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 18% మనం జిఎస్టీ కట్టాలి, లేదా మేమేమి అడిగాం 70-30గా, 70-30 కాకుండా మీరు 90-10 లాగా రేషియోలు అడగండి అంటే ఓకే, మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుకొని వాళ్ళు ఏం చెప్తే మేము చేస్తాం. Again, these are the issues which we will sort out when we speak to the national leadership. Sir, any plans, sir, Pawan Kalyan sir, any plans to convert energy from waste? అది కూడా ఉంది కదా, దట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ అన్నది. సో ఇది పైలట్ కాబట్టి అంటున్నారు. అది కూడా ఉందండి. మీరు చూస్తే అంటే ఏం లేదు, మీకు ఇది అన్నీ ఒకేసారి ఉదరగొట్టేయడం ఎందుకని, దట్స్ వేర్ యూ కెన్ సీ ది ఎంటైర్ డిస్ప్లే. మీరు ఎస్పెషల్ ఆ థ్రెడ్ కనుక మీరు ఆ చక్రం, దాన్ని ఏముంటుందండి, వాట్ ఇస్ ద టెక్నికల్ టర్మ్? ఓకే, దిస్ ఎంటైర్ ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పారు. దాంట్లో చూస్తే మీకు ఇంక్లూడింగ్ దీని చెత్త నుంచి గ్యాస్ ఎలా చేయాలి, ఇవన్నీ ఆల్రెడీ చేసినవే, బట్ ఇట్స్ మోర్ ఎలాబరేట్గా ఉన్నాయి. యూ కెన్ గో త్రూ ఇట్ అండ్ యుల్ గెట్ ఎక్స్ట్రీమ్ క్లారిటీ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్. థ్యాంక్ యూ. ఒక మీరు చెప్పండి సార్. గార్బేజ్ నుంచి అది కూడా ఉందండి. అది అంటే ఇదేం లేదు, మాకేమవుతుందంటే ఇది ఫస్ట్ ఒక్క నియోజకవర్గానికి కానీ సంపూర్ణంగా అప్లై చేయగలిగితే దీన్ని, ఆల్ ది ఛాలెంజెస్ మీరు ఉన్నాయి. కొన్నిసార్లు మేబీ మేము కొన్ని ఆలోచించి ఉండకపోవచ్చు, కొన్ని కొత్త ఐడియాస్ రావచ్చు, లేదంటే లోటుపాట్లు ఏంటి. అందుకనే వీ నేమ్డ్ ఇట్ యాజ్ అ పైలట్ ప్రాజెక్ట్. కానీ దీన్ని వెంటనే స్వచ్ఛ భారత్ లాగా అమలు చేసేస్తున్నాం చెప్పట్లు. మేము ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం. వీఆర్ మేకింగ్ అన్ అటెంప్ట్. సో ఐమ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఐఎమ్ సేయింగ్. మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ అలా కాదు, వాళ్ళు అలా చేయకపోతే ఆశ్చర్యపోవాలి. వాళ్ళు 5 సంవత్సరాలు పాపం ఓడిపోయినందుకు అంత మాత్రం బాధ ఉండదా, భరించాలి తప్ప. సార్ మీరేదో అడుగుతున్నారు. ప్రాబ్లం ఏమవుతుందంటే, నేను కన్నబాబు గారు మాట్లాడుతూ ఉంటే స్కేలింగ్ అప్ ఇస్ ది ఇష్యూ అండి. అంటే ఒక చోట చేసేయటం ఈజీ, దాన్ని స్కేల్ అప్ చేయటం, ఏవేమి ఛాలెంజెస్ ఉన్నాయి, ఇవన్నీ మేము వెళ్ళి దిగితే కానీ మళ్ళీ ఒక అవగాహన. సో దట్స్